సండే కదా, సో 2 సింపుల్ అండ్ ఈజీ రెసిపీస్ ఇవాళ మనమైతే మీకు చూపించబోతున్నాము. ఫస్ట్ అయితే మనం బ్రింజాల్ తవా ఫ్రై చేసుకుందాం. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది. కొత్తగా ఉండొచ్చు, ఎలా ఉంటుంది ఏంటి అని చూడడానికి ప్రాసెస్ చూడండి. ఫస్ట్ రెసిపీ కోసం మనం 2 వంకాయలు తీసుకున్నాం. వచ్చేసి లావుగా ఉన్న వంకాయలని తీసుకున్నాం. ఇలా చూపిస్తున్న విధంగా రౌండ్గా కట్ చేసుకొని వాటర్లో సోక్ చేసుకొని అయితే పెట్టుకున్నాం. ముందుగా వంకాయ సైజ్ బట్టి మనం తీసుకునే క్వాంటిటీ అయితే ఉంటుంది. తర్వాత ఒక ప్లేట్లో కొంచెం పసుపు, కారం, కొంచెం ఉప్పు, కొంచెం కిచెన్ కింగ్ మసాలా పౌడర్ యాడ్ చేసుకున్నాము. ఇందులోకి గరం మసాలా, జీరా పౌడర్, అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ ఉంటుంది కదా, అది యాడ్ చేసుకొని మొత్తం మిక్స్ చేసుకుందాం. మసాలాలన్నీ అల్లం వెల్లుల్లిపాయ పట్టేలాగా. స్టార్టింగ్లో అయితే ఇక్కడ వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు. తర్వాత శనగపిండి తీసుకొని యాడ్ చేసుకుంటూ మొత్తం మిక్స్ చేసుకోవాలి. సో ఇప్పుడు యాడ్ చేసుకుంటున్నప్పుడు మధ్యలో వాటర్ పోసుకుంటూ మనం బజ్జీ చేసుకోవడానికి కలుపుతాం కదా పిండిని, అలా కలపాలి. అలా అని చెప్పి ఎక్కువ లూజ్గా వద్దు, ఎక్కువ గట్టిగా కూడా వద్దు, మోడరేట్గా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఒక తవ్వ పెట్టి దాని మీద ఆయిల్ వేసి వేడెక్కనివ్వాలి. తర్వాత మనం ఇందాక వంకాయల్ని కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా, అది మనం ప్రిపేర్ చేసుకున్న ఈ మిశ్రమంలోకి యాడ్ చేసి మిరపకాయ బజ్జీలని శనగపిండిలో వేసి మొత్తం తిప్పుతాం కదా, ఆ విధంగా ఆ ప్రిపేర్ చేసుకున్న మసాలా అంతా వంకాయకి పట్టేలాగా మొత్తం చుట్టూ తిప్పుకోవాలన్నమాట. ఈ విధంగా వంకాయలన్నిటికీ మనం పెట్టిన మసాలా పట్టిన తర్వాత మన ప్యాన్ వేడెక్కుతుంది కదా, అప్పుడు ఈ వంకాయలను అందులోకి యాడ్ చేసుకొని కాల్చుకోవాలన్నమాట. ఇది జాగ్రత్తగా విరగకుండా కాల్చుకోవాలి. రెసిపీ ఒకసారి ట్రై చేయండి, డెఫినెట్గా చాలా బాగుంటుంది. వంకాయ తినని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఒక్కసారి ట్రై చేసి పెట్టండి. అయిన తర్వాత కొంచెం ఒక సైడ్ కాలిన తర్వాత తిప్పుకొని రెండో సైడ్ కూడా కాల్చుకోవాలి. రెండో సైడ్ తిప్పుకున్న తర్వాత ఒక్కసారి ఆయిల్ అనేది అయితే యాడ్ చేసుకొని 2 సైడ్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై అయిన తర్వాత ఒక గిన్నెలోకి మనం ఇలా వేసేసుకోవాలి. చూపిస్తున్నాం కదా, ఈ విధంగా ఫ్రై అయితే మనకి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయినట్టు. తర్వాత మిగిలిన దాంట్లో కూడా అలానే అన్నీ ఫ్రై చేసేసుకొని పైన కొరియాండర్తో గార్నిష్ చేసి గిన్నెలు వేసేసుకుంటే బ్రింజాల్ తవా ఫ్రై రెడీ అయిపోయింది. ఇలా అన్ని ఐటమ్స్ ఇంట్లోనే అవైలబుల్గా ఉంటాయి కాబట్టి ఈజీగా చేసేసుకోవచ్చు, ఎక్కువ టైం కూడా తీసుకోదు. ఒకసారి ట్రై చేయండి. మనం ఎగ్ కర్రీ అయితే చేసుకున్నాం. ఇది కూడా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా ఫాస్ట్గా అయిపోతుంది. సో ఇప్పుడు దీనికోసం ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకొని హీట్ అయిన తర్వాత అప్పుడు కొంచెం పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు అయితే యాడ్ చేసుకుందాము. కొద్దిగా కారం, ఇదంతా ఆయిల్లోకి పర్ఫెక్ట్గా ఎగిన తర్వాత మనం బాయిల్ చేసుకొని పీల్ చేసుకొని పెట్టుకున్న ఎగ్స్ 4 సైడ్స్ కత్తితో గారెలు పెట్టుకున్నాం. అవి ఇందులోకి వేసి ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అవి కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్లో ఫ్రై అయిపోయిన తర్వాత గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టేసుకొని కర్రీ వండేసుకుందాం. డెఫినెట్గా ఈ 2 రెసిపీస్ ట్రై చేయండి ఒకసారి. డెఫినెట్గా పిల్లలు బాగా ఇష్టంగా తింటారు. నాన్ వెజ్ చేయలేదు అనొక ఇది లేకుండా తినచ్చు. ఇప్పుడు అదే సేమ్ ఆయిల్లో మనం పోపు దినుసులు అయితే యాడ్ చేసుకుంటున్నాము. పప్పు, ఆవాలు, జీలకర్ర, బ్లాక్ ఉరద్ దాల్, ఇంకా పచ్చిశనగపప్పు యాడ్ చేసుకొని వేయించుకున్నాము. తర్వాత మనం సడన్గా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయను కూడా ఇందులోకి యాడ్ చేసుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. రా స్మెల్ ఉంటుంది కదా, అది పోయేదాకా మనం బాగా వేయించేసుకుందామండి. యాడ్ చేసుకొని బాగా వేగిన తర్వాత ఇందులోకి కొద్దిగా ఆమ్చూర్ పౌడర్ అండ్ బ్లాక్ సాల్ట్ యాడ్ చేసుకుంటున్నాము. ఆమ్చూర్ అనేది వచ్చేసి పులుపు టేస్ట్ రావడానికి. అండ్ తర్వాత కొంచెం పసుపు, తగినంత కారం యాడ్ చేసుకొని ఉల్లిపాయలు కొంచెం బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకుందాము. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం బాయిల్ చేసుకున్న ఎగ్స్ని ఇందులోకి యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలిపేసి కొంచెం ఉడికినిచ్చిన తర్వాత పైన కొత్తిమీర, పుదీనాతో గార్నిష్ చేసేసుకుంటే మన కర్రీ రెడీ అయిపోయింది. చూసారా, చాలా సింపుల్ అండ్ టేస్టీగా ఇవాళ 2 ఈజీ రెసిపీస్ చూపించాము. సో డెఫినెట్గా ఈ రెసిపీస్ ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. చాలా తక్కువ టైం పడుతుంది ఈ రెసిపీస్ చేసుకోవడానికి. ఇంట్లో వాళ్ళందరూ కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈ రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. నిన్న మనం మిల్క్ పౌడర్ ఒక స్వీట్ చేసాము, అది లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాం డిస్క్రిప్షన్లో, ఒక్కసారి చెక్ చేయండి. లేదండి ఇవాళ రెసిపీస్ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. హ్యావ్ అ గ్రేట్ డే. బాయ్.